డేవిడ్ లివింగ్స్టన్ చచ్చిపోయి ఆఖరి రోజు వరకు ఒక్కళ్ళు బాప్తిస్మం ఇవ్వలేను, ఒక్కళ్ళు బాప్తిస్మం ఇవ్వలేను. అలా అని చెప్పి సేవ చేయలేదంటావా? అలా అని చెప్పి సేవ చేయలేకపోయాడంటావా? ఒకరోజు పాపమో చలిలో బయట పడుకుంటే కుక్క వచ్చిందంట, కుక్క వచ్చింది అరుస్తుందంట. ఏంటి ఏదో అరుస్తుందని చెప్పి చూస్తే కుక్క అంట. పాపం ఏదో దానికి ఏదో గాయమైపోయి వచ్చిందంట. ఆయనకున్న వైద్యం ఏదో ఆ కుక్కకు చేస్తే కుక్క బ్రతికిందంట. 2 రోజులు ఆగిన తర్వాత 10 కుక్కలు ఇంటి ఎదురు అరుస్తున్నాయి అంట. ఎరా చూస్తే ఈ కుక్కెళ్ళి ఆ గాయపడిన కుక్కలు తీసుకొచ్చిందంట. అనుకున్నాడంట కనీసం కుక్కలకైనా విశ్వాసం ఉంది, మనుషులకంటే ఒక్కరికి కూడా లేదనుకున్నాడంట. కానీ తర్వాత కాలం ఆయన చెల్లిన తర్వాత కాలంలో వచ్చిన రైన్హార్డ్ బాంకే గారు చెప్తారు, ఆయన చూస్తేనేమో లక్షల కొలది ఆత్మలకు ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. ఆయన అంటాడు, ఇదంతా నేను చేసింది కాదు, డేవిడ్ లివింగ్స్టన్ విత్తిన విత్తనం. అది ఆయన విత్తిన విత్తనమే నేను కోసాను పంట. ఈరోజు మనమేదో పంట కోసేస్తాం, మనకేదో సంఖ్య పెరిగిపోయింది కాదు. వెనకమాల పాపం ఒక ఆయన వేసి వెళ్ళిపోయాడు విత్తనం. ఆయన జీవితం అయిపోయింది. వెనకమాల ఒక ఆయన జీవితం ఇక బలి అయిపోయింది, అంటే సమర్పణలోకి వెళ్ళిపోయింది, నిత్య త్యాగ మహిమలోకి వెళ్ళిపోయింది.